అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇది మా మమ్మీ శారీ. యాక్చువల్గా ఈ మమ్మీది దాదాపు ఒక 20 years బ్యాక్ శారీ. ఇంకా మమ్మీ అప్పట్లోనే దీన్ని ఒక్కసారి ఏమో కట్టుకొని అక్కడ పక్కన పెట్టింది. ఇట్లనే బీరువాలో అట్లనే ఉండిపోతున్నాయి. ఇంకా వాటిని ఏం చేయాలో అర్థం కాలే. ఇక నాకు వచ్చిన కొంచెం నాలెడ్జ్ తోటి ఆ యూట్యూబ్ చూసి ఏదో ఇక ట్రై చేద్దామని మా మమ్మీ శారీస్ నాతో పాటు మా చాకి వాయిస్ ఓవర్ ఇస్తుంది, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఇంక ఈ శారీని నేను పిల్లలకి కుడదాం అనుకుంటున్నాను. పైన కింద సేమ్ బార్డర్, సేమ్ సైజ్ బార్డర్ వచ్చేసింది శారీకి. సో పైన బార్డర్ తీసేసి కింద బార్డర్కి అటాచ్ చేశాను. కొంచెం అది నీదేరా, కొంచెం బార్డర్ పెద్దగా అవద్దని అటాచ్ చేసిన. ఇంకా ఇదైతే సిమ్మికి అయితే కుడదాం అనుకుంటున్నా. ఫస్ట్ పెద్ద ఆమెకి ఎట్లా వస్తుంది ఏంటనేది తెలియదు. ఇది ఏ అకేషన్కి వేస్తున్నావో కూడా నాకు తెలియదు. కాకపోతే నేను ఈ వీడియో వాయిస్ వచ్చేసరికి ఈ డ్రెస్ అయితే వేసేసిన. మీరు లాస్ట్ టైం నా వీడియోస్ చూసుంటే, ముందు వీడియోస్ అన్నీ చూసుంటే అందులో ఈ డ్రెస్ చూసుంటారు. మా సిమ్మికి చెవులు కుట్టించిన రోజు ఇదే డ్రెస్ వేసాను నేను. ఇదైతే చాకీకి కుడుతున్నాను ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్. లాస్ట్ టైం ఈ శారీ నేను మదీనాలో తీసుకున్నా. అప్పుడేమో లాస్ట్ టైం దసరాకి సిమ్మికి కుట్టిన, కొంచెం మిగిలిన క్లాత్ ఇప్పుడు చాకీకి అయితే కుడుతున్నాను. ఫైనల్గా డ్రెస్సెస్ 2 అయితే కుట్టేసిన. ఎట్లా ఉన్నాయి ఏందనేది చూడండి ఒకసారి. నేను ఇక్కడ నేర్చుకున్నది లేదు, నేను ఏది లేదు, జస్ట్ నాకు వచ్చిన దాంతో నేను ఇట్లా కుట్టేసిన. వీడియోస్ కూడా నేను చూడలేదండి, జస్ట్ అందాజ పెట్టి కట్ చేసి కుట్టిన. ఏవోలే, ఇంకొంచెం మంచిగా వీడియోస్ చూసి ఇంకొంచెం చేసి ఉంటే ఇంకొంచెం బాగా వచ్చేదేమో డ్రెస్సు. ఇక అయిపోయింది, కుట్టిన తర్వాత ఏం చేయలేము కదా. సో ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు నచ్చిందా, ఎలా ఉందనేది నాకు చెప్పండి. నాకు అప్పుడప్పుడు ఇట్లా చేయడం ఇష్టము. మా మమ్మీ ఓల్డ్ శారీస్తోని పిల్లలకి ఏదో ఒకటి కుట్టడము, ఏదో ఒకటి చేస్తుంటా. అది ఫ్లాప్ అయినాయి అనుకో తీసి పాత బట్టలు ఉన్న బస్సల ముడేసి సజ్జ మీద ఎత్తా. మంచిగా వచ్చినాయి అనుకో పిల్లలకి వేస్తా, అంతే. ఇది కొంచెం మంచి రాలే గల్ల దగ్గర, నాకు ఇక్కడ ఐడియా లేకుండే ఎట్లా కుట్టాలో. నెక్స్ట్ చాకిది అయితే మంచిగా వచ్చింది.